కలిసి రావాలని ఏమి ఉండదు. అదేమి లేదు. ఎందుకంటే దీపావళి ఒకటి వి ట్రై టు మీట్. అండ్ మన నాగార్జున బర్త్డేకి అందరూ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాము. స్పెషల్ కేక్. సేమ్ థింగ్ మన నాన్న బర్త్డేకి. ఆ రోజు మార్నింగ్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో కలిసామన్నమాట. నాగార్జున వాజ్ వెరీ బిజీ విత్ బిగ్ బాస్. మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయి సాయంత్రం 7 వరకు రాలా. సో హీ మిస్డ్ మా అందరిని కలవటం. సో అందరం మా ఇంట్లో కలుద్దామని మళ్ళీ వెళ్ళి లాస్ట్ 20th వి మెట్ ద హోల్ ఫ్యామిలీ. సో మాకు అది మోర్ పర్టికులర్గా మనకి ఫెస్టివల్స్ రావాలని ఎవ్రీ ఒకేజన్ మేమందరం కలిస్తే మాకు పండగే. సిబ్లింగ్స్తో ఎలా ఉండేవారు మీరు? అంటే నాగార్జున గారు, వెంకట్ గారు అండ్ మిగతా మీరు నలుగురు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఏదో పోట్లాడుకునే వాళ్ళం కానీ సిబ్లింగ్స్ మధ్య ఉండే ఆ కొట్లాటలు చిన్నప్పుడు ఉండే నాకు సరిగ్గా గుర్తు కూడా లేవండి. ఎందుకంటే సో మేమందరం కలిసి ఆడుకుంటాం, అవే గుర్తు నాకు. ఐ హ్యావ్ దట్ సచ్ గుడ్ మెమరీస్. అండ్ ఇప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాం అందరం. అంటే ఎంత పెరిగినా కూడా సిబ్లింగ్స్ మధ్య ఉండాల్సిన ఇది ఉంటుంది, చిన్న చిన్నవి. అది నార్మల్ కదండి, నాకు జోక్. ఎవరైనా నార్మలే కదా. అండ్ చిన్నప్పుడు ఈ కొంచెం రెడీ అయితే మా అన్నయ్య మగ పిల్లలు బ్రదర్స్ ఆల్వేస్ టీజింగ్ కదా, ఏంటి పెయింట్ వేసుకున్నావు మా అని అనేవాడు చిన్నప్పుడు. అట్లా టీజింగ్ అంతే, నాట్ రియల్ ఫైటింగ్. ఓకే. నాగార్జున గారితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటే అందరిలో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది మీకు? చిన్నప్పుడు మా అన్నయ్యతో బాండింగ్ ఎక్కువ ఉండేది. ఐ డోంట్ నో వై. సో తర్వాత నేను మేమిద్దరం కలిసి ఒకేసారి నాగార్జున ఓకే ఐ విల్ సే చిన్నబాబు అని పెద్దబాబు ఓకే, బికాజ్ నేను నాగార్జున అని వెంకట్ అని పిలవటం నాకు అలవాట్లేదు. సో చిన్నబాబు యుఎస్లో చదివినప్పుడు నేను తనతో ఉన్నాను అనమాట. ఓకే. సో అక్కడ మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ ఉండేది ఫ్యూ ఇయర్స్. తర్వాత మేము తిరిగి వచ్చేసినాక అందరూ బాగానే ఉండేవాళ్ళు. అంటే మీ ఫ్యామిలీలో ఒక బ్యూటీ ఏంటంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరైనా ఆంటీ అంకుల్ ఎనీ రిలేషన్ ఆంటీ అంకుల్ ఈజ్ ద ఫైనల్ అదే. బట్ మీరు ఇంకా చిన్న బేసిక్గా తమ్ముడు కానీ అన్నయ్య కానీ చిన్న బాబు పెద్ద బాబు అలా పిలుచుకుంటుంటారు, అత్త మామ అన్న చెల్లి అలానే. ఈవెన్ దో నౌడేస్ ఆల్సో మీ ఫ్యామిలీలో పర్టికులర్గా దాన్ని అలా ఫాలో అవుతుంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. కానీ అందరు కొంతమంది ఫ్యామిలీలోగా అన్నయ్య అక్కయ్య అది లేదు. ఈ చిన్నప్పటి నుంచి పెద్దబాబు చిన్నబాబు అండ్ మా అక్క పేరు బేబీ, నా పేరు మట్టుకి ఏందో ఎవరో అదే పేరు ఉండేది. సో అలా అన్నయ్య చెల్లి అని పిలవటం లేదు, పేర్లతోనే పిలుస్తూ అలా ఉంటా అనమాట. అంటే మీకు నాన్నగారితో, ఎందుకంటే మనం ఏం చేసినా అదొక తీరని లోటు ఆబ్వియస్లీ, గుర్తు చేసిన ప్రతిసారి కళ్ళు చెమ్మగిలుతాయి ఖచ్చితంగా. బట్ ఆయనతో ఉన్న మెమరీస్ ఏంటండి మీకు బాగా జ్ఞాపకం వచ్చేవి? చాలా ఉన్నాయండి. ఒకటి రెండు చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్టోరీ విత్ హిమ్. నేను చాలాసార్లు చెప్పాను, చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు మాతో లేరు ఆయన. బికాస్ హీ వాజ్ సో బిజీ జస్ట్ కమింగ్ అప్ అండ్ చాలా కష్టపడేవారు అసలు. సో మేము అసలు చూడలే టిల్ ఐ వాజ్ 8-9 years వరకు నేనైతే ఆయన్ని చూడలే. ఓకే. మేము మార్నింగ్ మేము లేచే లోపు ఆయన వెళ్ళిపోయేవారు, పడుకున్నాక వచ్చేవారు. సో యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ మేమందరం 1963లో మూవ్ అయ్యాం. దాని తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేశారనుకుంటా. ఓకే. ఫ్యామిలీకి టైం ఇవ్వాలని అట్లా బ్యాలెన్స్ చేసుకుని ఎవ్రీ హాలిడేస్ మేము అందరం కలిసి స్పెండ్ చేసుకునేవాళ్ళం. ఓకే. అంటే పర్టికులర్గా ఎక్కడికైనా ఈ ప్లేస్ అని వెళ్తుండే వాళ్ళ? అంటే యూజువలీ అప్పుడు మూవీస్ షూటింగ్స్ సాంగ్స్ వర్ టేకెన్ ఇన్ సమ్మర్ హాలిడేస్లో తీసేవారు, సమ్ హిల్ స్టేషన్స్లో తీసేవారు. సో ఇట్ వాజ్ నైస్. సో 1 month మేబీ ఫస్ట్ వీక్ అంతా ఈ 2 songs ఉండి షూట్ చేసేసుకుని తర్వాత అంతా మాతో కలిసేవారు, మాతో కలిసి స్పెండ్ చేసేవారు. అంటే వాటితో పాటు షూటింగ్కి వెళ్ళే వాళ్ళ మీరు? ఓకే. అంటే అక్కడ ఏమైనా మెమరబుల్ డేస్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా?
మెయిన్లీ జగపతి మూవీస్ షూటింగ్స్కి వెళ్ళానండి ఒకసారి. ఐ రిమెంబర్ జయలలిత్ గారు, తర్వాత బంగారు బాబు, ఆ చంగావి రంగు చీర,